ఎంతో హర్షించుచున్నాడు. చాలండి. ఈ కిటికీలు తీయండి. సౌండ్ లోపల ఈ కిటికీలు తీయండి, సౌండ్ రావట్లేదు. ప్రైజ్ ది లార్డ్. అందరూ స్తోత్రం చెప్దాం. ఇంకా గట్టిగా చెప్దాం. హల్లెలూయా. మనం ఉన్నవారం తక్కువ అయినప్పటికీ కూడా దేవుడి నామమును ఉన్నతమైనది. ఆయన నామం ఉన్నతమైనది కనుక మనము ఉన్నతముగానే చెప్పాలి. మనం చదువుకున్న వాక్య భాగంలో రెండు విషయాలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. ఒకటి బలము. చెప్పండి ఏంటి? ఒకటి బలము. చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఒకటి బలము, రెండు రెండు రక్షణ. నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు అని వాక్యం ఉంది. బలము అంటే అంటే నీకున్న బలమును బట్టి దేవుడు ఆనందించడం ఏంటి, సంతోషించడం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, కొంచెం లోతుగా పరిశీలిస్తే మనకున్న బలమును బట్టి అంటే ఈ శారీరక బలము కాదు. ఇంకొక విషయం మీరు గమనించండి జాగ్రత్తగా. దేవుడు ఎప్పుడు కూడా పై రూపాన్ని లక్ష్య పెట్టడు, పై రూపాన్ని ఇష్టపడడు. లోపల ఉన్న మన మనసును చూసి ఇష్టపడతాడు, ఆ మనసును బట్టి ఆనందిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ ఇక్కడ మరి నీ బలమును బట్టి నేను సంతోషిస్తున్నాను అన్నాడు కదా. ఏం బలం అది? ఏం బలము అని ఆలోచన చేస్తే, ఏం బలము? సన్నంగా ఉన్నానని లేదంటే లావుగా ఉన్నాడని ఆ దేవుడు కండలు తిరిగినోడిని దేవుడు ప్రేమిస్తాడా? లేదంటే 10 అపార్ట్మెంట్ 10 అంతస్తుల బిల్డింగ్ 2 నిమిషాల్లో ఎక్కి వచ్చేస్తాడు బలం బట్టి సంతోషిస్తాడా? లేదంటే ఒక 10 బకెట్లు బట్టలు ఉన్నాయి, ఆ బట్టలన్నీ ఒక్క అరగంటలో ఉతికేస్తుందని ఆ బలం బట్టి సంతోషిస్తున్నాడా? లేదంటే ఒక 30 మంది ఇంట్లో ఉన్నారు, వాళ్ళందరికీ వంటలు వండేస్తుంది అరగంటలో, దాన్ని బట్టి సంతోషిస్తున్నాడా? ఆ బలం బట్టి సంతోషిస్తున్నాడా? లేదంటే ఒక ఎకరం భూమి ఉంది, ఎకరం భూమి కూడా ఒక 2 రోజులనే ఇద్దరు ఆ, మొత్తం నూర్చేశారని వాళ్ళకున్న బలమును బట్టి ఇష్టపడుతున్నాడా? లేదంటే ఒక 2 లోడ్లు ఇసుకను ఒక్కడే అరగంటలో మోసాడని, ఒక గంటలో మోసాడని ఇష్టపడుతున్నాడా? మరి ఇవన్నీ, ఈ బలాలన్నీ కూడా పైకి కనిపించేవి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ బలాలన్నీ కూడా పైకి కనిపించేవి. కానీ ఈ బలమును బట్టి దేవుడు సంతోషించట్లేదు. ఈ బలమును బట్టి ఎందుకు సంతోషించడంటే, ఈ బలం ఎల్లకాలం ఒకేలాగా ఉండదు. ఒకేలాగా ఉంటుందా? ఈరోజు 10 బకెట్లు బట్టలు ఉతకగలిగింది రాబోతున్న దినాల్లో ఒక బకెట్కి దిగిపోవచ్చు కదా. అందుకని ఈ బలమును బట్టి సంతోషించుడు. అయినా సరే ఇలాంటి బలాలను బట్టి ఆయన సంతోషపెడడు. మరి ఏ బలమును బట్టి సంతోషపడతాడు మీరే చెప్పాలి. ఒక ఒక రెండు మాటలు చెప్పండి. ఆత్మబలము. ఓకే, మంచిది. మరి ఈ ఆత్మబలం ఎక్కడుంటుంది చెప్పండి? ఆత్మబలం ఎక్కడుంటుంది? ఈ ఆత్మబలం ఎక్కడైనా నమ్ముతారా? ఎక్కడైనా దొరుకుతుందా? ఎవరికి వారే ఆత్మబలము. ఆత్మబలము ఎలా అంటే, నీ శరీరము సహకరించకపోయినా, నీ శరీరము ప్రార్థించాలని సహకరించకపోయినా, మోకరించి గంటన్నరకు తక్కువగా మోకరించి ప్రార్థన చేయట్లేదు నువ్వు ఏ రోజు కూడా. గంటన్నర తక్కువ చేయట్లేదు ప్రార్థన. కానీ శరీరం మాత్రం చాలా నొప్పులు, ఒళ్ళంతా నొప్పులు, మోకాలు నొప్పులు అయినా సరే చేస్తున్నావు. మరి దీన్ని ఏ బలం అంటారు? ఇది ఆత్మబలము. దేవునికి మహిమ కలుగును గాక. అంటే నీ శరీరంలో సత్తువు లేకపోయినా నీ లోపల ఉన్న నీలో ఉన్న ఆత్మబలం ఏం చేస్తుందంటే, ఆ బలం నిన్ను ఏం చేస్తుందంటే పైకి లేపేస్తుంది. ఆ బలం ఏం చేస్తుందంటే ప్రార్థించేలాగా చేస్తుంది. ఆ బలం ఏం చేస్తుందంటే పాటలు పాడేలాగా చేస్తుంది. మొన్న ఒక రోజు అరుణ్పాల్ గారు వాళ్ళ అబ్బాయి నిశ్చితార్థ ప్రధానం రోజున
పాట పాడమని నాకు ఇచ్చారు. అప్పటికే నాకు గొంతు జలుబు చేసి విపరీతంగా గొంతంతా నొప్పిపోయింది. న నాకు రావడమే సంతోషం అని చెప్పి వెంటనే లేచిపోయాను. లేచిపోయి నా శరీరం సహకరించలేదు. గొంతంతా నొప్పి. దగ్గు ఓ పక్క దగ్గు, ఓ పక్క గొంతు నొప్పి. గొంతు సరిగ్గా నా వాయిస్‌ని ఎవరు గుర్తుపట్టలేరు. అలా ఉంది, తేడాగా ఉంది. అయినా సరే లేచి నిలబడి పాట తీసుకొని పాట పాడేశాను. పాట పాడేసిన తర్వాత అందరూ కూడా చాలా బాగుంది, చాలా బాగుంది అన్నారు. ఇప్పుడు నాకు ఇప్పుడు ఏ బలం నాకు సహకరించింది? నా శరీర బలం సహకరించలేదు నాకు. నా శరీర బలం అంటుంది, "నువ్వు పాడలేవు. ఎందుకు? నువ్వేం పాడగలవు ఇప్పుడు? నీ గొంతు నొప్పి కదా! రెస్ట్ తీసుకో. ఒక కూర్చో, నేను పాడకపోతే ఎవరు అడుగుతారు నిన్ను?" అంటుంది శరీర బలం. ఆత్మబలం అంటుంది, "నువ్వు పాడగలవు. నువ్వు పాడగలవు" అంటుంది నన్ను. వెంటనే లేచిపోయి పాడేశాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇది ఆత్మబలం. దేవుని మందిరంలోకి వెళ్ళి గంటల తరబడి మోకాలు వేసి ప్రార్థన చేయాలి. ఇది ఆత్మబలం. శరీరం అంటది, "నువ్వేం ప్రార్థన చేస్తావు? ఇంటికాడ ఎంత పని ఉందో తెలుసా నీకు?" అని శరీర బలం చెప్తుంది నీకు. వెళ్ళొద్దు, వెళ్ళొద్దు, వెళ్ళొద్దు అని. కానీ ఆత్మబలం అంటది, "ఎల్లు, ప్రార్థన చేయి, గంటల తరబడి మోకరించు, కన్నీరు కార్చు, అప్పుడు దేవుడు నీకు కన్నీరును తుడుస్తాడు" అని ఆత్మబలము చెప్తుంది. ఈ ఆత్మబలము ఉన్నవాడిని చూసి దేవుడు సంతోషిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే అదే అన్నాను, నీ బలమును బట్టి సంతోషిస్తున్నాడు అంటే ఏ బలం అది? ఆత్మబలము. మనకున్న కండల బలంగా చూసి సంతోషించట్లేదు. మనకున్న ఆత్మ బలమును చూసి సంతోషిస్తున్నాడు. నీలో ప్రార్థన చెయ్యాలని నీవు శరీరం సహకరించకపోయినా ప్రార్థన చేస్తున్నావు. ఉపవాసం ఉండలేను, నా శరీరం ఉపవాసం ఉంటే ఏమైపోద్దో అని భయపడిపోయినా సరే ఉపవాసం ఉంటున్నావంటే నీ ఆత్మబలం నిన్ను అలా చేస్తుంది. నేను పాటలు పాడలేను అని నీకు అనిపించినా సరే పాడుతున్నావంటే నీ ఆత్మబలం నిన్ను, ఆత్మదేవుడు ఆత్మబలం నీకు సహకారిగా ఉన్నాడు. ఈరోజు మందిరానికి వెళ్ళలేను అని నీ శరీరం చెప్తుంది, వెళ్ళలేను అని. కానీ ఆత్మబలం ఏం చేస్తుందంటే వెళ్ళాలి, వెళ్ళాలి అంటుంది. ఎవరైతే ఈ ఆత్మబలముకు లోపడతారో వారిని బట్టి దేవుడు, చెప్పండి, వారిని బట్టి దేవుడు సంతోషిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీకున్న ఆ శరీర బలమును పక్కన పెట్టు. అది ఒకరోజు పెరుగుతుంది, ఒకరోజు తగ్గుతుంది. ఒకరోజు మంచి దిట్టంగా ఉన్నాను అనిపిస్తుంది, ఒకరోజు బాబోయ్ ఏంటి ఇలా అలబడిపోతున్నాను అనిపిస్తుంది. నాకు జ్వరం వచ్చినట్టుందని అనిపిస్తుంది ఒకరోజు చాలా ఆకలేసేస్తుందని అని నీకు అనిపిస్తుంది. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా నీ శరీర బలం ఉంటుంది, కానీ ఆత్మ బలము ఎప్పుడూ ఒకేలాగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఆత్మబలం కావాలా, మనకి శరీర బలం కావాలా? ఆత్మబలము కావాలి, దాంతోపాటు శరీర బలం కూడా కావాలి. ఎందుకనంటే యేసు ప్రభువు వారు శిలువ మీద బలియాగం అవుతూ శరీరము బలహీనంగా ఉన్నప్పటికీ కూడా ఆత్మ సిద్ధమే. నా శరీరం బలహీనంగా ఉంది, నా శరీరం తట్టుకోలేకపోతున్నానేమో అనిపిస్తుంది, కానీ నా ఆత్మ అయితే రెడీగా ఉంది చచ్చిపోవడానికి. నా ఆత్మ అయితే సిద్ధంగా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా శరీరం బలహీనంగా ఉంది, అయినప్పటికీ కూడా నా ఆత్మ మాత్రం బలంగా ఉంది. నా శరీరము ఈ ఈ గాయాలతో విపరీతమైన బాధ పెడుతుంది, కానీ నా ఆత్మ మాత్రం సిద్ధంగా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరైతే ఆత్మ బలమును గట్టిగా పట్టుకుంటారో వారికి ఆటోమేటిక్గా శరీర బలం కూడా వస్తుంది. ఎందుకని, ఎలా వస్తుంది అంటే, నువ్వు గంటల తరబడి ఆత్మ చేత ప్రార్థన చేస్తావు. ఆ గంటల తరబడి చేసిన ఆత్మ ప్రార్థన చేసిన తర్వాత ఈ ఆత్మదేవుడు కార్యము చేసి నీకు కావలసిన ఈవులను, నీకు శరీర బలమును కూడా దేవుడు దయచేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు ఆత్మ బలమును గురించి, ఆత్మ బలమును, ఆత్మదేవుడును గురించి ఆత్మ బలముతో నువ్వు ప్రార్థన చేస్తే, అందుకని దేవుని వాక్యము చాలా చోట్ల ఏముంటుందండి, ఎవరైతే దేవుని ఆరాధించేవారు ఆత్మతోను, చెప్పండి, ఆత్మతోను అని ఉంటుంది అక్కడ. అంటే ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలి అని ఉంది.
దేవుని వాక్యం మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే దేవుని ఆత్మ చేత మనము ముందుకు సాగిపోతే, దేవుని ఆత్మ బలం చేత ముందుకు సాగిపోతే, అప్పుడు దేవుడు అంటున్నాడు, నీ బలమును బట్టి దేవుడు సంతోషిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఇంక రెండవ భాగానికి కనుక వస్తే, నీ రక్షణను బట్టి దేవుడు హర్షిస్తున్నాడు. ముందు బలం మనం తెలుసుకున్నాం. రెండోది రక్షణ. మరి ఇది ఏ రక్షణ అని ఆలోచన చేస్తే, దేవుడు మనం బాప్తీసం తీసుకున్నప్పుడు మనం రక్షణ తీసుకున్నాం. బాప్తీసం తీసుకున్నప్పుడు మనకి రక్షణ తీసుకున్నాం. ఈ రక్షణను బట్టి దేవుడు ఆనందిస్తున్నాడంట. అంటే నీవు తీసుకున్న రక్షణను బట్టి దేవుడు సంతోషిస్తున్నాడు అని వాక్యం ఉంది. కానీ నేనంటాను, నీవు తీసుకున్న రక్షణను బట్టి నువ్వు సిగ్గుపడేలాగా అయిపోతున్నావు, సిగ్గుపడిపోతున్నావు. నిన్ను అందరూ హేళన చేస్తున్నారు. నీ రక్షణను బట్టి చూసి నిన్ను అవమానిస్తున్నారు. నీ రక్షణను బట్టి అందరూ కూడా ఏడిపిస్తున్నారు. నీ రక్షణ బట్టి అందరూ నిన్ను చేదరించుకుంటున్నారు. దేవుడు నీ రక్షణ బట్టి ఆనందిస్తున్నాడు, కానీ అందరూ నీ రక్షణను బట్టి అవమానిస్తున్నారు. కారణం ఏంటి? ఏంటి అలాగా? ఎందుకు అలా మారిపోయింది అని ఆలోచన చేస్తే, నీ రక్షణ నీకు సిగ్గుపడేలాగా చేస్తుంది. ఎలా చేస్తుంది? మనం తీసుకున్న రక్షణ మనం సిగ్గుపడేలా ఎప్పుడు చేస్తుంది? చెప్పాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ చెప్పండి, పర్వాలేదు. చెప్పండి జాషువా గారు. దేవుడికి ఇష్టం లేని పనులు చేస్తే మనకి ఆ తీసుకున్న రక్షణకు విలువ లేదని జాన్ చెప్పాడు. ఓకే, బాగుంది. రక్షణ తీసుకొని కూడా దేవుని సన్నిధికి రాకుండా ఇంటికాడ ఉండిపోతే అది కూడా తప్పే అని చెప్తుంది. ఆ రక్షణకు విలువ లేదు అని చెప్తుంది. రెండు. ఇంకా లుధియమ్మ గారు. ఆయనకి నచ్చని పనులు జాన్ లిస్ట్లోనే ఉన్నాడు. ఇంకా కీర్తన, నువ్వు చెప్పు. నీకు మనసుకి ఏమనిపిస్తే పర్వాలేదు. స్వరూప, నువ్వైనా నీ మనసుకు. అంటే మన రక్షణ మనకు సిగ్గుపరుస్తుంది. ఎందుకు? అది కూడా పాయింటే. రక్షణ తీసుకొని కూడా మనం ఎలా పడితే అలాగ ఉండి, ఎలా పడితే అలా తినేసి, ఎలా పడితే అలా చేసేస్తే అది కూడా తప్పే. ఆ రక్షణకు అవమానమే. గోకులపల్లి అయితే అన్నాడు, ఒక రాము అన్నాడు, రక్షణ తీసుకొని కూడా వేరే గుడికి వెళ్తే అది చూసి మన రక్షణను బట్టి దేవుడు చాలా బాధపడుతున్నాడు అని చెప్పాడు. అది కూడా పాయింటే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ అన్నీ కరెక్టే, ఒకటి కూడా అందులో తప్పు లేదు. ఎందుకు అని అంటున్నానంటే, మన రక్షణ మనల్ని ఎందుకు సిగ్గుపరుస్తుందంటే, మన రక్షణ దేవునికి మహిమ తెచ్చేటట్టుగా లేదు. మనం తీసుకున్న రక్షణ తీసుకున్న వెంటనే దేవుడు ఒక ప్రొటెక్ట్, నీ చుట్టూరుగా ఒక వలయాన్ని ఏర్పాటు చేస్తాడు. దేవదూతలను కావలిగా ఉంచుతాడు నీ చుట్టూరుగా. ఎందుకు అని అంటే, వీళ్ళు నా ప్రియమైన బిడ్డలు, వీళ్ళు రక్షణ తీసుకున్నారు, వీరు నా యందు సంతోషంగా ఉండాలి, వీరికి ఏది కొదువకు ఉండకూడదు, వీరు ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి, వీరికి ఏదొచ్చినా నా దేవదూతలు వెంటనే పట్టుకుంటారు, వీళ్ళని ఎక్కడ ఏదైనా సరే నా దేవదూతలు అడ్డుగా వచ్చేస్తారు అని ఒక ప్రొటెక్ట్ ఏర్పాటు చేస్తాడు. ఇప్పుడు ఈ వలయాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలంటే ఏం చేయాలి తెలుసా? దేవుడు మనకిచ్చిన రక్షణను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎలా కాపాడుకోవాలని అంటే, చెప్పండి ఏంటి? ఒకటి, ప్రార్థన చేసుకొని కాపాడుకోవాలి. మనం ఇచ్చిన రక్షణను అవమానపరిచే విధంగా ఉండకూడదంటే, వారి ఎదుట మనము దేవునికి నచ్చేటట్టుగానే బ్రతకాలి. మనల్ని అనేక మంది చూస్తారు, మనల్ని అనేక మంది పరిశీలిస్తారు, మనల్ని చూస్తూ ఉంటారు కనుక అనేక మంది చూసిన వారు ఎప్పుడు కూడా నీవు తీసుకున్న రక్షణను బట్టి వారు కూడా ఇలా మారిపోయారా, అమ్మో ఇంతలా ఎలా మారిపోయారు, మొన్నే తీసుకుంది, నెల రోజులైంది రక్షణ తీసుకొని, ఎలా మారిపోయిందండి, అమ్మో బాబోయ్ పాస్టర్ గారు ఎలా మారిపోయిందండి ఆవిడ, ఎలా మారిపోయాడండి అతను అని చెప్పాలి. ఎవరు చెప్పాలి? మన చుట్టూ ఉన్న మనుషులు. అప్పుడు ఆ రక్షణను బట్టి దేవుడు సంతోషిస్తాడు.
ఇప్పుడు ఇదే రక్షణ నిన్ను చూసిన వారందరూ కూడా ఎగతాళి చేస్తూ, పాస్టర్ గారు ఎందుకు ఇచ్చారండి రక్షణ, ఇంకా దిగజారిపోయాడండి, ఇంకా దిగజారిపోయారండి అంటే అది నీకు సిగ్గు తెచ్చేదిగా తయారైపోతుంది, అవమానపడిపోయేలాగా చేస్తుంది. నీ రక్షణ నీకు గౌరవం తేవాలి కానీ నీ రక్షణ నీకు ఎప్పుడు కూడా అవమానం తెచ్చేదిగా ఉండ ఉండకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ రక్షణ ఎప్పుడు కూడా నీకు గౌరవం తెచ్చేదిగా, దేవునికి మహిమ తెచ్చేదిగా ఉండాలి కానీ ఆ రక్షణ ఎప్పుడు కూడా నిన్ను చూసి అనేక మంది హేళన చేసేవారుగా ఉండకూడదు. జాగ్రత్తగా గమనించండి. మనం తీసుకున్న రక్షణను బట్టి దేవుడు సంతోషించాలి. సంతోషించాలంటే మనము ఇక్కడ కొన్ని విషయాల్లో ఎప్పటిలాగా కాదు, మారిపోవాలి, చేంజ్ అవ్వాలి. చేంజ్ అయిపోయి చూసిన వారందరూ కూడా ఎంత గొప్ప మంచి అమ్మాయి అండి ఈ అమ్మాయి, ఎంత మంచి ఆవిడో ఈవిడి, ఎంత చక్కని మనిషి ఇతను, ఎంత చక్కగా మాట్లాడతాడో, ఎంత చక్కగా ప్రేమిస్తుందో, ఎంత చక్కగా మాట్లాడుతుందో, బా తల్లికి మించిన కూతురండి, అత్తకి మించిన కోడలండి, అబ్బా తండ్రికి మించిన కొడుకండి అని నీ గురించి గొప్పగా చెప్పాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నీ గురించి గొప్పగా చెప్తే అప్పుడు నీవు తీసుకున్న రక్షణను బట్టి దేవుడు ఏం చేస్తాడు? అయ్యో నా బిడ్డకి రక్షణ ఇచ్చి నేను అనవసరం తప్పు చేశానని ఆయన బాధపడకూడదు. ఆయన ఏం చేయాలి తెలుసా? నీ రక్షణను చూసుకుని నా బిడ్డకి మంచి రక్షణ ఇచ్చాను, నా బిడ్డకి నాకు మహిమ తెచ్చేదిగా ఉంది అని చెప్పి ఆ రక్షణను బట్టి సంతోషపడాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. మనం చింతించవలసిన అవసరం లేదు. ఎందుకంటే మనం చేసేది ఎలా ఉండాలి తెలుసా? దేవునికి నచ్చేదిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. నీ బలమును బట్టి సంతోషించాలి దేవుడు. ఏంటి రెండోది ఏం చేయి? దేన్ని బట్టి సంతోషించాలి? నీ రక్షణను బట్టి హర్షిస్తున్నాడు దేవుడు, ఆనందపడుతున్నాడు. ఇప్పుడు మనం అనుకోవాలి, మన గుండెల మీద చేసుకొని నా బలమును బట్టి సంతోషిస్తున్నాడా, నా రక్షణను బట్టి దేవుడు సంతోషపడుతున్నాడా అని ఆలోచన చేసుకుంటే, ఎవరికి వారు ఆలోచన చేసుకుంటే దేవుడు చెప్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు ఫలానది చేస్తున్నావు కనుక నీ రక్షణ బట్టి ఎలా ఆనందిస్తాడు, నీ బలమును బట్టి ఎలా ఆనందిస్తాడని పరిశుద్ధాత్మ దేవుడు నీకే తెలియపరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. నీకున్న ఆత్మబలము చేత నువ్వు దేవుణ్ణి మహిమపరిస్తే ఆ ఆత్మబలము నీకు అనేక కార్యాలు జరిగిస్తుంది. అలాగే నీకు ఇచ్చిన రక్షణను బట్టి నువ్వు సంతోషంగా ముందుకు సాగిపోతూ ఎల్లవేళలా దేవుణ్ణి మహిమపరిచేదానిగా నువ్వు ఉంటూ అనేక మంది నీవు పూజిస్తున్న దేవుణ్ణి మహిమపరిస్తే అది దేవునికి మహిమ కలిగేలాగా ఉంటుంది కనుక దేవుడు నీ ఎడల అంత ఆనందం కలిగి ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైన మాటలు? ప్రైజ్ ది లార్డ్. అలాగే కిందటి వారం ఏం మాటలు చెప్పుకున్నాము? కిందటి వారం ఎంతమంది వచ్చారు? చేతులు ఎత్తండి. కిందటి వారం మావి మీరు రాలేదా? వచ్చారు. ఓకే. కిందటి వారం ఏం మాటలు చెప్పుకున్నాం? నువ్వు చెప్తావు, నాకు తెలుసు. చెప్పు. ఏ మాటలు చెప్పుకున్నావు? నీ గుర్తు వస్తుంది, చెప్పట్లేదు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి. స్వరూప గుర్తులేదా? చెప్పాలి. ఊరుకు బయట తోసిస్తున్న వాళ్ళు వచ్చి మళ్ళీ ఊర్లో భోజనం పెట్టారు. వాళ్ళు ఎవరు? వాళ్ళు 4 కుష్ఠరోగులు. గుర్తొచ్చింది ఇప్పుడు? వీరికి ఊరికి బయట పెట్టంటారా అన్నారు, కానీ వాళ్ళే వచ్చి వీరికి భోజనాలు పెట్టారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గుర్తొచ్చింది ఇప్పుడు మీకు? కథ అంతా గుర్తొచ్చిందా? వాళ్ళు భయపడి పారిపోయారు. అమ్మోయ్ పెద్ద రథాలు గుర్రాల సౌండ్లు వినబడుతున్నాయి, పెద్ద సైన్యం వచ్చేసేలా ఉంది, మనల్ని అందరూ చంపేసేలా ఉన్నారని
వాళ్ళందరూ పారిపోయారు, అక్కడున్న సైన్యం అంతా. ఈ లోపల 4 కుష్ఠరోగులు వచ్చారు, చూశారు, ఇక్కడ ఎవరు లేరు అని చెప్పి రాజుతో చెప్పారు. ఇదంతా కథ అంతా మీ అందరికీ తెలిసిందే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ఈ వారం చెప్పింది వచ్చే వారం మరలా అడుగుతాను, మీరు ఎంతమంది గుర్తించుకుంటారో చూస్తాను. అదే వచ్చే వారం చెప్పు, ఇప్పుడు కాదు, వచ్చే ఆధారం చెప్తే కానీ. ప్రైజ్ ది లార్డ్. సకలాశీర్వాదాలకు కారణభూతుడైన తండ్రి, నీకు స్తోత్రము స్తుతులు చెల్లిస్తున్నాము. ఈ మధ్యాహ్న కాల సమయంలో మరొకసారి నీ దాసునైనా నన్ను జ్ఞాపకం చేసుకొని నీ మరుగుపరుచుకొని నాకు మాకు సంఘానికి అవసరమైన మాటలు మాట్లాడారు, సహాయం చేశారు. నీకు వందనాలు తండ్రి, నీకు వందనాలు తండ్రి. మీరు మాకు ఇచ్చిన ఆత్మబలమును బట్టి మేము ముందుకు సాగిపోవాలి. నీ రక్షణను మేము కడవరకు కూడా జాగ్రత్తగా కాపాడుకొని ముందుకు సాగాలి. నీ రక్షణ నీకు గౌరవం తెచ్చేదిగా ఉండాలని మనకు తెలియపరిచారు. నీ రక్షణ నాకు మహిమ తెచ్చేదిగా మాట్లాడారు. రక్షణ మా మహిమ తెచ్చేదిగా ఉండాలని మాట్లాడారు తండ్రి. మేము అలాగ ఉండడానికి కృప చూపించమని అడుగుతూ, మీ నామానికే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ, మా రక్షకుడును మా ప్రభువును మా ప్రియుడును త్వరలో రానైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. అందరూ లేచి నిల్చుందాము. కానుకల కొరకు కానుకలు సమర్పించుకుందాం. ఈ సమయంలో జ్యోతినాథ్ ఒక పాట పాడతాడు. జాన్ డానియల్.